సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ అన్నింటిపైన కూడా లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ని 1 ఏప్రిల్ 2025 నుంచి 30 జూన్ 2025 వరకు అనౌన్స్ చేసిందండి. మరి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచిందా తగ్గించిందా చూద్దామండి. జనరల్గా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ని ఎప్పుడు పెంచుతారా అని కస్టమర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ కస్టమర్స్కి బ్యాడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలండి. ఎందుకు అంటే గనుక ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అన్నిటిపైన కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని ప్రీవియస్గా ఏవైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచేస్తుందండి. ఇది కొంచెం సాడ్ న్యూస్ అనే చెప్తాను. అలానే మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలానే కొలీగ్స్ కానీ మనీ పరంగా చేస్తున్న మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడం కోసం మన పర్సనల్ ఫైనాన్స్ కోసం హెల్ప్ చేస్తుందండి. దీనికోసం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. మరి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే, మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో గానీ లేదంటే సుకన్య సమృద్ధి యోజన సేవింగ్స్ స్కీమ్ లో గానీ మీరు డిపాజిట్ చేస్తే గనుక మీకు 8.2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మీకు ఆఫర్ చేస్తున్నారండి. అదే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లో డిపాజిట్ చేస్తే 7.7%, అదే కిసాన్ వికాస్ పత్రాలు అయితే గనుక 7.5%, 5 years టైం పీరియడ్ కి డిపాజిట్ చేస్తే అది కూడా టైం డిపాజిట్ అండి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట. ఇది 7.5%, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో 7.4%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో 7.1%, అలానే 3 years డిపాజిట్ కూడా అదేనండి. 3 years టైం డిపాజిట్ ఎఫ్డి అనమాట. అంటే మీరు 3 years పీరియడ్ కి ఎఫ్డి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు 7.1%, 2 years కి ఎఫ్డి చేస్తే 7%, 1 year కి 6.9%, 5 years రికరింగ్ డిపాజిట్ చేస్తే మీకు 6.7%, అదే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్ స్కీమ్ లో మీకు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఆఫర్ చేస్తుంది పోస్ట్ ఆఫీస్. అలా పోస్ట్ ఆఫీస్ సర్క్యులర్ డేటెడ్ March 20, 2025 నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ సర్క్యులర్ అయితే గనుక ఇష్యూ చేస్తుందండి. అందులో ఈ రేట్స్ అయితే గనుక నోటిఫై చేస్తుంది అనమాట. అలానే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కి మనం ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ చెప్పామండి, అది ఇంతకు ముందు 8% నుంచి 8.2% కి ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో మీకు జనవరి మార్చ్ 2024 టైంలో దీన్ని ఎన్హాన్స్ చేశారండి. అప్పుడున్న రేట్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. అలానే 3 years టైం డిపాజిట్ అదేనండి, 3 years పీరియడ్కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక అది కూడా ఆ పీరియడ్లోనే చేంజ్ చేశారు. దాన్ని 7% నుంచి 7.1%కి ఎన్హాన్స్ చేశారండి. ఇప్పుడు ఆ 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఇప్పుడు కూడా అప్లికబుల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పిన స్కీమ్స్ అన్నిటిలో కూడా ఎటువంటి చేంజ్ లేదండి. కాబట్టి ఈ నెక్స్ట్ 3 months కి కూడా అప్లికబుల్ అయ్యే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం ఇవేనండి. మరి ఈ పోస్ట్ ఆఫీస్ లో ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ ని ఎలా సెట్ చేస్తారండి? పోస్ట్ ఆఫీస్ లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ ని శ్యామలా గోపీనాథ్ కమిటీ రికమెండ్ చేస్తుందండి. ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే, ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచాలా లేదా అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదండి, వాటి మెచ్యూరిటీ పీరియడ్ తో కంపేర్ చేసి వాటిని పెంచాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. అలా ఇంట్రెస్ట్ రేట్స్ ని 25 బేస్ పాయింట్స్ నుంచి 100 బేస్ పాయింట్స్ మధ్యలో సెట్ చేస్తారండి. 25 బేస్ పాయింట్స్ అంటే 0.25% ఇంక్రీజ్ చేస్తారు. అదే 100 బేస్ పాయింట్స్ అంటే 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇంక్రీజ్ చేస్తుంటారు, లేదంటే తగ్గిస్తుంటారండి. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తానండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కి కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ వచ్చిందండి, డిపాజిట్స్ ఈ సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ స్కీమ్, ఇలా వీటి నుంచి అమౌంట్ కలెక్ట్ అయ్యింది. ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏం చేస్తుందండి, అది కూడా ఎక్కడో దగ్గరికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదండి, ఇందులో ఈ అమౌంట్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తుంది అనమాట. అలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 year పీరియడ్కి ఒక 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన వీటికి ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుందండి, సో పోస్ట్ ఆఫీస్కి వస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి, 7% కదా. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కస్టమర్స్ కూడా 7% ఇవ్వలేదు కదండి, కాబట్టి ఇక్కడ స్ప్రెడ్ అని ప్రాఫిట్ మార్జిన్ ఒక 0.25% కానీ 0.5% కానీ యాడ్ చేసుకుంటుంది. అంటే ఒక 0.25% ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకుంటే 7% కాస్త 7.25% అవుతుందండి. అంటే ఇప్పుడు కస్టమర్స్కి పోస్ట్ ఆఫీస్ ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ 7.25% మినిమంగా ఉంటుందన్నమాట. సో ఇలా అనమాట, ఇలా బిజినెస్ అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుందండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ పోస్ట్ ఆఫీస్కి వచ్చేది ఎక్కువ వస్తుంది. సో ఆటోమేటిక్ గా కస్టమర్ కూడా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. అదే ఒకవేళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన సెంట్రల్ గవర్నమెంట్ రేట్స్ తగ్గిస్తే కనుక
అప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్‌లీ ఇన్‌కమ్ అనేది పోస్ట్ ఆఫీస్‌కి ఎక్కువ వస్తే అది కొంచెం ఎక్కువ కస్టమర్స్‌కి ఇవ్వడానికి ఆఫర్ చేస్తుంది. తక్కువ వస్తే ఆళ్ళు కూడా ఇవ్వలేరు కాబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ రేట్స్‌ని తగ్గిస్తుందనమాట. అదండి పోస్ట్ ఆఫీస్‌లో 2025లో ఫస్ట్ క్వార్టర్‌కి అనౌన్స్ చేసిన ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. కొంచెం డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. కాకపోతే మరి చేసేదేం లేదు. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు ప్లాన్ చేసుకుంటా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చింది అంటే నేను చేసిన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ ఇంకా నచ్చుతుందండి. ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా చెక్ చేయండి. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికొస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్‌లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్‌బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 అవర్స్ కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.